ఛావా మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అండ్ బాలీవుడ్లో February 14th రిలీజ్ అయ్యి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ రాబోతుంది. అందులోనూ ఈ సినిమాలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండబోతోంది అనే ఈ న్యూస్ ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు సంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ మీద శివాజీ సావంత్ అనే రైటర్ ఒక బుక్ రాశాడు. దాని పేరు ఛావా. ఆ ఛావా బుక్ ఆధారంగానే ఇప్పుడు ఈ ఛావా మూవీని బాలీవుడ్లో డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తీశారు. దీన్ని దినేష్ విజన్ అనే ఆయన ప్రొడ్యూస్ చేశారు. మ్యాడాక్ ప్రొడక్షన్స్ మీద ఈ సినిమా February 14th రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటి వరకు దాదాపుగా 400 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడైతే February 14th రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా చాలామంది తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా ఎందుకు రిలీజ్ చేయలేదు, ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేస్తుంటే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేది అని వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. అండ్ ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటి నుంచి ఈ సినిమా డే బై డే కలెక్షన్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అండ్ ఇప్పుడు దాదాపుగా 400 కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ ఎలాగైతే పెరుగుతున్నాయో సేమ్ అలాగే సోషల్ మీడియాలో మన తెలుగు ఆడియన్స్ పెట్టే పోస్టులు కూడా పెరిగిపోయాయి. అండ్ వాళ్ళు చేసే కామెంట్స్ కూడా పెరిగిపోయాయి. మాకు ఈ సినిమా తెలుగులో కావాలి అని వాళ్ళందరూ పోస్టులు పెట్టడంతో గీతా ఆర్ట్స్ ముందుకొచ్చి ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయబోతోంది. గీతా ఆర్ట్స్ రీసెంట్గా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మార్చి 7వ తేదీన ఛావా సినిమా తెలుగు వెర్షన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూసి ఆనందించండి అని గీతా ఆర్ట్స్ ఈ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ఎప్పుడైతే గీతా ఆర్ట్స్ పెట్టిందో విపరీతంగా దీని కింద కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు చాలామంది. ఇక ఎప్పుడైతే గీతా ఆర్ట్స్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టిందో అప్పటి నుంచి దాని కింద కామెంట్స్ పెట్టడం విపరీతంగా పెంచేశారు మన తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ గీతా ఆర్ట్స్ అంటూ చాలామంది పోస్టులు పెడుతూ ఈ సినిమా రిలీజ్ కోసం మేమందరం చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంటామని కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా మార్చి 7న రిలీజ్ చేయడానికి గీతా ఆర్ట్స్ ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసేసింది. అయితే ఈ సినిమాలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఎంట్రీ ఇచ్చాడని చాలామందికి డౌట్ రావచ్చు. అదేంటంటే ఈ సినిమాకి హిందీలో విక్కీ కౌశల్ తన క్యారెక్టర్కి తనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. కానీ తెలుగులో ఈ విక్కీ కౌశల్ క్యారెక్టర్కి అంత ఎమోషన్ని పండిస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చే యాక్టర్ ఎవరు అని చూస్తే జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగా వినపడుతుంది. అయితే దీని మీద అఫీషియల్గా ఎలాంటి న్యూస్ రాకపోయినా ఈ ఛావా క్యారెక్టర్ ఏదైతే విక్కీ కౌశల్ క్యారెక్టర్ ఉందో దానికి జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ ఇస్తారని చాలా న్యూస్లు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ గురించి అండ్ ఆయన వాయిస్లో పలికే ఎమోషన్స్ గురించి మనకి వేరే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. దేవరాకి సంబంధించి కానీ అండ్ లేదా రీసెంట్గా విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీకి సంబంధించిన ట్రైలర్లో ఆయన వాయిస్ ఓవర్ కానీ చూస్తే ఆయన వాయిస్కి స్పెషల్గా ఫ్యాన్స్ ఉంటారు. అది ఈ రెండింటిని చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు ఒకవేళ విక్కీ కౌశల్ క్యారెక్టర్కి కనుక మన జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే అది నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మన తెలుగు ప్రేక్షకులకి నిజంగా సంభాజీ వాయిస్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా అలాంటి ఎమోషన్ అలాంటి ఫీలింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛావా సినిమా హిందీలో రిలీజ్ అయితేనే, తెలుగులో రాకుండా హిందీలో రిలీజ్ అయితేనే, హిందీ రాకపోయినా ఆ హిందీ ఎమోషన్స్ని చూసి హిందీ సినిమాని చూడడానికి చాలామంది వెళ్ళారు. అండ్ అవసరమైతే ఒక ఉర్దూ లేదా హిందీ తెలిసిన ఫ్రెండ్ని పక్కన తీసుకెళ్ళి కామెంటరీ కూడా చెప్పించుకొని ఆ సినిమాని చూశారు, ఎంజాయ్ చేశారు. అండ్ ఆ సంభాజీ మహారాజ్ పడిన కష్టాన్ని ఆ ఎమోషన్ని చాలా ఫీల్ అయ్యారు. అండ్ దాన్ని బట్టి వీళ్ళందరూ కూడా కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు మార్చి 7న ఈ సినిమా ఎప్పుడైతే థియేటర్స్లోకి వస్తుందో తెలుగు వెర్షన్లో మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అండ్ తెలుగు ప్రేక్షకులు ఏ రేంజ్లో ఈ సినిమాని ఆదరిస్తారనేది చూడాలి. మరి మీరేమంటారు? ఈ సినిమా తెలుగులో ఎలాంటి హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.